మెదక్ పట్టణంలోని ఏర్పాటు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మిడిద టోల్గేట్ వద్ద భారీ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లు విడుదల చేసిన దమ్మున్న లీడర్ సీఎం కేసీఆర్ అని అన్నారు. గుమ్మడిదల టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడారు. గత 3 నెలల్లో 3 సార్లు పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన సాగడం నియోజకవర్గం ప్రజల అదృష్టం అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా గుమ్మడిదల మండలం అన్నారం నుండి మంబాపూర్ వరకు వేలాది మంది పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వివిధ రూపాల్లో స్వాగతం పలుకుతారని తెలిపారు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుండి నేటి బంగారు తెలంగాణ రూపకల్పనలో మంత్రి హరీష్ రావు పాత్ర అత్యంత కీలకమని అన్నారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న హరీష్ రావుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. लेवा है वो सर గుమ్మడిదల నియోజకవర్గ స్థాయి నాయకులకు అందరికీ ప్రెస్ సోదరులకు ధన్యవాదాలు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు నిన్న 1 గంట సమయంలో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల నమ్మకం, విశ్వాసంతో మూడోసారి 5-6 మంది అటు 100% నేను అనుకుంటా ఉన్నా 105 మందిని జాబితా రిలీజ్ చేయడం అనేది ఆషామాషి కాదు. ఈ 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ స్థాయికి వెళ్ళి ఏ స్థాయికి తీసుకెళ్ళిండో మనందరికీ తెలిసిన విషయం. నాడేంది నేడేంది. గతంలో తెలంగాణ రాకముందు 65 సంవత్సరాలు, తెలంగాణ వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 65 సంవత్సరాల పరిస్థితి ఏంది, 10 సంవత్సరాల తర్వాత మార్పు చేర్పులు ఏంటో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ విశ్వాసం, ఆ నమ్మకంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 6-7 మంది తప్ప దమ్ము ధైర్యం ఉన్న లీడర్ కేసీఆర్ గారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దమ్ముంటే సిట్టింగ్లకు ఇవ్వండి అని చెప్పి చాలాసార్లు మాట్లాడిన ఆ సంగతి మనందరికీ తెలుసు. చెంప చెల్లుమంటట్టు 100% సీట్లు ప్రతిపక్షాల చెంపలు వలిగేటట్టు 100% సీట్లు డిక్లేర్ చేసిన దమ్మున్న లీడర్ కేసీఆర్ గారు. వీళ్ళంతా మాయబడి ఉన్నారు భయ్. మేము కూడా ముదిరాజు, మేము పుట్టి పెరిగింది ముదిరాజ్ బస్తీలో, ముదిరాజ్ సర్కిల్, ముదిరాజ్ దోస్తులు, ముదిరాజ్ వర్గం. నన్ను ఎంపీటీసీ గెలిపించి ముదిరాజ్ వర్గం, మండల ప్రజలు చేసింది ముదిరాజ్ వర్గం, ఎమ్మెల్యే చేసింది ఫస్ట్ టైం సెకండ్ చేసి ముదిరాజ్ వర్గం. బీఆర్ఎస్ పార్టీ ఉంటారు. నేనేమన్నా ఇంతకుముందు చెప్పిన కొంత ఆశాభావాలు ఉంటారు. ఆశించడంలో తప్పులేదు, ఆశించడం తప్పులేదు. ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత
18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా ఓటు హక్కు వచ్చినప్పుడు అడిగే హక్కు ఉంటుంది. ప్రధానమంత్రి కావాలనుకుంటాం, ముఖ్యమంత్రి కావాలనుకుంటాం, ఎమ్మెల్యే కావాలనుకుంటాం, మంత్రి కావాలనుకుంటాం. ఇక బ్రహ్మరాత్రులు రాసే గీత గిట కావాలి. వ్యక్తిగతంగా కాదే, నేను మొత్తం అది స్టేట్ పాలసీ, ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తారు. నేను నియోజకవర్గ స్థాయిని అడిగితే చెప్తున్నా. దట్ ఈస్ మైపాల్ రెడ్డి ముదిరాజు వర్గంతో బచ్పల నుంచి ఇప్పటిదాకా ముదిరాజు వర్గంతో మాకు మంచి సంబంధాలు, దోస్తాను ఉన్నది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాము. అట్లేం లోపం లేదు. ఓకే, లో అందరికీ స్వేచ్ఛ ఉంది, అడిగే హక్కు ఉంది, ఆలోచన చేసే హక్కు ఉంది. కాబట్టి అలా తప్పేం లేదు. కాబట్టి వారందరూ ఇక్కడ కలుపుకొని అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను, అన్ని కులాలను అందరు కలుపుకొని బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేసి ముందుకెళ్తాం, కలుపుకొని పోతాం. కాబట్టి రేపు 12 గంటలకు బ్రహ్మాండంగా ఇక్కడ గుమ్మడిదాల టోల్గేట్ ఆవరణంలో 12 గంటలకు వస్తూ ఉన్నాడు. 1 గంటలకు మెదక్ చేరుతాడని చెప్పి ఇన్ఫర్మేషన్. కరెక్ట్ టైం 1/2 అవర్ అటు ఇటు. వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మాకు 3వసారి టికెట్, మాకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ డిక్లేర్ చేసినందుకు, ఒకటేసారి 100% టికెట్లు బీఆర్ఎస్ అభ్యర్థుల టికెట్లు డిక్లేర్ చేసినందుకు నేను పటాన్చెరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రివర్గానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. పటాన్చెరు నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి గిట వారిగిట జనం రాబోతూ ఉన్నారు. వారిగిట స్వాగతం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే నెలలో 3 సార్లు వచ్చింది. ఇంచుమించు నెల సమయంలో 22 పటాన్చెరు బహిరంగ సభ, మల్టీ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తుల్జాపూర్ టూర్ ఆన్ ది వే, మళ్ళా మెదక్ టూర్, గుమ్మడిదాల ఆన్ ది వే. నేను మా నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తా ఉన్నా. దానికి పూర్తి స్థాయిలో మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ, టిఆర్ఎస్ గ్రామస్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి కార్యకర్తల వరకు అందరూ స్వాగతం పలకడానికి సిద్ధంగా రేపు 12 గంటలకు రెడీగా ఉన్నారు. ఆ విధంగా రేపు ఇంచుమించు ముఖ్యమంత్రి గారికి 15 నుంచి 20 వేల మంది స్వాగతం పలకబోతా ఉన్నారు పెద్ద ఎత్తున. తెలంగాణ సాంప్రదాయ పద్ధతుల్లో కళాకారుల బృందాలు, బతుకమ్మ బోనాలు, పోతురాజులు, ఒగ్గ కళాకారులు, అలాగే బుడిగ జంగాలు, గంగిరెద్దులు, ఇవన్నీ ఇట తెలంగాణ సాంప్రదాయంలో, తెలంగాణ సాధించడంలో హీరోలు పోషించినటువంటి ఒక బృందాలు ఇవన్నీ. వారందరితో స్వాగతం పలకబోతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా పాల్గొనడం జరిగింది, వీళ్ళంతా ఉద్యమించడం జరిగింది. వాళ్ళని గౌరవించి వాళ్ళతో సహా అందరం మేము కలిసి స్వాగతం చెప్పబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఈ మధ్యన 6 నెలల సంవత్సరం నుంచి కొంతమంది మా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడక్కడ డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళందరినీ గిట కలుపుకొని స్థానిక నాయకులు, స్థానిక సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరం కలిసి వాళ్ళతో గిట మాట్లాడి అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటే, బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబం, బీఆర్ఎస్ కుటుంబం అందరినీ కలుపుకొని అందరినీ ముందుకు తీసుకొని వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాము. బీజేపీ వారు, కాంగ్రెస్ వారు మాట్లాడుతూ ఉన్నారు. వారిగిట సరైన దమ్మున్న లీడర్ అనుకుంటే రేపు ఒకటేసారి వాళ్ళ రిలీజ్ చేయాలి. 119 మంది మాటలు మాట్లాడితే కాదు, వాళ్ళ జెండా లేదు, ఎజెండా లేదు. ఇది చేస్తాము, ఇది చేసామని చెప్పుకోవడానికి అనవాయితీ కూడా లేదు వాళ్ళకి. కాబట్టి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులంతా పండుగ వాతావరణంలో మునిగి తేలుతా ఉన్నారు.
గ్రామస్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి కార్యకర్తల దాకా ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా గులాబీమయంగా మారి రంగోలీ ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కాలంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, అదొకటే కాదు, మిగతా 28 రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు, తొంగి చూస్తూ ఉన్నారు. మన సంక్షేమ పథకాలు కాపీ కొడతా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాపీ కొడతా ఉన్నారు. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, వారు ఏమేమి కోరుకుంటా ఉన్నారు, ఫ్యూచర్ కోసం ఏమేమి కావాలి, తెలంగాణ రాష్ట్రం ముందుకోవడానికి పరిశ్రమలే కానీ, వ్యవసాయమే కానీ, యువతకి ఏం కావాలి, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, మహిళలకు ఏం కావాలి అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. పక్క రాష్ట్రాలలో కరెంటు లేదు, తాగడానికి నీళ్లు సరిగా లేవు. ఈరోజు నాణ్యమైన క్వాలిటీ కరెంట్, 24 అవర్స్ కరెంటు, ఇంటింటికి డ్రింకింగ్ వాటర్, ఎండాకాలంలో అలుగులు దుక్కుతా ఉన్నాయి చెరుకుంటారు. ఒకటి కాదు, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఆ నమ్మకం విశ్వాసంతో నిన్న 100% సీట్లు రిలీజ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్యే లిస్టు ముఖ్యమంత్రి గారు రేపు మన ఫస్ట్గా నిన్న రిలీజ్ చేసి రేపే మెదక్ బహిరంగ సభకు వెళ్తా ఉన్నాడు. అఫీషియల్ ప్రోగ్రామ్ ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ఇనాగ్రేషన్ చేసుకుంటూ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ బహిరంగ సభకు పాల్గొనబోతా ఉన్నాడు. అది మన పటంచెరు నియోజకవర్గం గండిమై సభకి వెళ్ళి గుమ్మడిదాల మండల్ మ్యాక్సిమంగా కవర్ అయ్యి వెళ్తా ఉన్నాడు. కాబట్టి వారికి ఘనమైన స్వాగతం పలకాలనే ఆలోచనతో గుమ్మడిదాల మండల నాయకులతో 2-3 రోజుల తల్లి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకొని తయారవుతా ఉన్నారు. నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా.